వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. నాణ్యమైన విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ విజయవాడ ఎన్ఆర్ఐ కాలేజ్. కరోనా తగ్గిన వేళ విద్యార్థుల సౌకర్యార్థం అధునాతన వసతులతో ఈ సంవత్సరం కళాశాల పునఃప్రారంభమైంది. ఆధునిక వసతులతో కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మామిడి తోటలో 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ కాలేజ్ స్థాపించబడింది. ఇక డిజిటల్ లైబ్రరీ సౌకర్యంతో చెన్నై, ఖరగ్పూర్, ఢిల్లీ ఐఐటీలతో అనుసంధానించి ఆన్లైన్ స్టడీ మెటీరియల్ లభ్యత ద్వారా అత్యున్నతమైన బోధన ఈ కాలేజ్ ప్రత్యేకత. ఎంటెక్, పిహెచ్డి అర్హత కలిగిన అధ్యాపకులు, నిపుణులైన ప్రొఫెసర్లు మరో స్పెషాలిటీగా నిలుస్తుంది. అంతేకాక ఎక్స్టర్నల్ పేపర్ ప్రెజెంటేషన్స్తో కళాశాల స్వయంగా ఖర్చులు భరించి ఇతర రాష్ట్రాలలో జరిగే సాంకేతిక సదస్సులకు పంపడం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా ప్రతి ఏడు జరిగే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మాక్సిమం విద్యార్థులు మంచి కంపెనీల్లో ఉద్యోగం కొట్టడం ఖాయం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంజనీరింగ్ విద్యా విధానాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించారు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ రావి వెంకట్రావు. విద్యారంగంలో అపార అనుభవం కలిగిన, కాంపిటీటివ్ పరీక్షల శిక్షణలో విశేష అనుభవం గడించిన కొమ్మూరు శ్రీధర్తో పాటు అమెరికాలో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొనసాని శేఖర్ బాబు, చల్లగొండ్ల రవికుమార్ల ప్రోత్సాహంతో 2008లో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపన జరిగింది. నాకు చదువుకునేటప్పటి నుంచే ఒక మంచి కాలేజీ పెట్టాలి, మంచి స్టూడెంట్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఒక దృఢమైన సంకల్పం అనేది నేను పీజీ చదివేటప్పుడే నాకు ఒక బలమైన కోరిక మాత్రం స్ట్రాంగ్గా ఉండేది. దానిలో నుంచి ఉద్భవించిందే ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. విద్యలకు నిలయమైనటువంటి విజయవాడకు సమీపంలో ఆగిరిపల్లి దగ్గర గోపాలపురం గ్రామంలో 20 ఎకరాల సువిశాలమైన మామిడి తోట ప్రాంగణంలో ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 2007లో మేము మొట్టమొదటిగా ప్రారంభించాము. ఆ తర్వాత 2008లో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ప్రారంభించాము. ప్రారంభించిన మొట్టమొదటి నుంచి మేము మా మెయిన్ ఆబ్జెక్టివ్ క్వాలిటీ ఎడ్యుకేషను ప్రొవైడ్ చేయటం. నేను నా చదువుకునేటప్పుడే విద్యార్థులకి ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ నా దృష్టిలో ఎప్పుడూ మెలుగుతూ ఉంటాయి. దానికి అనుగుణంగానే కాలేజీ పెట్టినప్పుడు ఫస్ట్ నుంచి కూడా స్టూడెంట్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వాటిని మేము ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాం. మొట్టమొదటిగా ఎనీ స్టూడెంట్కి కావాల్సింది మంచి క్వాలిటీ స్టాఫ్. నా అభిప్రాయంలో ఎక్కడైతే క్వాలిటీ స్టాఫ్లో 4 రకాలు ఉంటారు: బ్యాడ్, యావరేజ్, గుడ్ అండ్ ఎఫెక్టివ్ టీచర్స్ ఉంటారు. ఎక్కడైతే ఎఫెక్టివ్ టీచర్స్ ఉంటారో ఆ కాలేజీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎన్ఆర్ఐ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ క్వాలిటీ స్టాఫ్ను, ఎఫెక్టివ్ టీచర్స్ని మేము తీసుకోవటం. సువిశాలమైన ల్యాబ్ ఏరియా కూడా చాలా బ్రహ్మాండం ఎక్కువ ఉంటుంది. క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఏసీ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కంప్యూటర్ ఫెసిలిటీస్ కూడా ఎక్కడ లేని విధంగా స్టేట్లో 1500 కంప్యూటర్స్ మేము ఎన్ఆర్ఐ కాలేజీలో మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న స్టాఫ్ కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ, మేనేజ్మెంట్ కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ వాళ్ళకు అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని 4 years కంప్లీట్ అయ్యేటప్పటికి కంపల్సరీగా అకాడమిక్ సర్టిఫికేట్తో పాటు, డిగ్రీతో పాటు ప్రతి ఒక్క స్టూడెంట్కి 1 or 2 జాబ్స్ మంచి ఎంఎన్సీస్ కంపెనీస్లో లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, డిఎక్సీ, ఇప్రో ఇటువంటి టాప్ ఎంఎన్సీస్ కంపెనీస్లో వాళ్ళకి జాబ్ వచ్చేటట్లు మేము ప్లాన్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం మేము కంప్యూటర్ సైన్సు, ఈసీఈ, ట్రిపుల్ సివిల్, మెకానికల్తో పాటు కంప్యూటర్ సైన్స్లో ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్ ఇవి కూడా కొత్త కోర్సులని ప్లస్ సిఎస్సి తెలుగు మీడియం కూడా తీసుకోవడం జరిగింది. ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన చాలా బాగా వర్క్ చేస్తున్నాం. నౌ రీసెంట్గా డిఎక్సి టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ చేశారో 23 మంది స్టూడెంట్స్కి డిఎక్సి టెక్నాలజీలో 4 lakhs ప్యాకేజ్తో జాబ్స్ వచ్చాయి. బికాజ్ ఆఫ్ వాళ్ళు రాసిన పేపర్, జర్నల్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ వాళ్ళంతా అటెండ్ అయ్యి వాళ్ళు రాసినటువంటి రీసెర్చ్ ఆర్టికల్ పబ్లిష్ చేయబట్టి ఈ విధంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వాళ్ళ సహకారంతో పిల్లలకి మంచి జాబ్స్ వచ్చాయి. రీసెంట్గా 2 days బ్యాక్ 3 స్టూడెంట్స్కి మోర్ దాన్ 5 lakhs ప్యాకేజ్తో వాళ్ళకి మంచి జాబ్స్ రావడం జరిగింది. సో ఐటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కష్టపడి వాళ్ళ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మంచి జాబ్స్కి ఉత్తీర్ణులు అవుతున్నారు. ఎన్ఆర్ఐటి కాలేజ్ is the best college and the department information technology, it is one of the biggest good department. మా ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ట్రిపుల్ ఈ బ్రాంచ్ని 2008లో స్టార్ట్ చేసామండి. మా దగ్గర ట్రిపుల్ ఈ బ్రాంచ్లో బీటెక్ యూజీ ప్రోగ్రామ్ ఉంది, బీటెక్ పీజీ ప్రోగ్రామ్ ఉంది. మా దగ్గర వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారండి. 90% of our students got placement in MNC companies like TCS, Wipro and Infosys, as well as core companies in Toshiba, Viz Electricals and L&T company. సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు గేట్ ఎగ్జామ్ రాసి గేట్లో కనుక మంచి స్కోర్ తెచ్చుకుంటే వాళ్ళు ఓఎన్జీసీ, ఐఓసిఎల్, హెచ్పిసిఎల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో డైరెక్ట్గా వాళ్ళు జాబ్లో చేరచ్చు. ఇకపోతే స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ కనుక వాళ్ళు బాగా రాసి వాళ్ళు కనుక ఉద్యోగం తెచ్చుకుంటే వాళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్గా కానీ, R&B డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్గా కానీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్గా కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ కానీ చేయొచ్చు. చాలామంది ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ అని చెప్పి సిఎస్సి ఆ డిపార్ట్మెంట్ల వైపే వెళ్తున్నారు. ఏమాత్రం కొద్దిగా తెలివి ఉన్నవాళ్ళు మా సివిల్ ఇంజనీరింగ్ కనుక తీసుకొని వాళ్ళు 4 సంవత్సరాలు చదివితే వాళ్ళు గ్యారంటీగా ఏపీపీఎస్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ ద్వారా కానీ, గేట్ ఎగ్జామ్ ద్వారా కానీ, ఐఏఎస్ ఎగ్జామ్ ద్వారా కానీ వాళ్ళు గవర్నమెంట్ జాబులు కొట్టగలరు. వాళ్ళ యొక్క భవిష్యత్తు అత్యద్భుతంగా ఉంటుంది. కేరే టైమ్స్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇక కృష్ణా జిల్లాలోనే ప్రప్రథమంగా స్మార్ట్ క్లాస్ రూమ్ విత్ ఎయిర్ కండిషన్స్ కల కాలేజ్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాగా విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు పేరెంట్స్ మీటింగ్స్, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ద్వారా పేరెంట్స్కు తెలియచేస్తారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసే విధంగా కళాశాలలో రోజువారీ సెమినార్లు, పారిశ్రామిక నిష్ణాతులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఈ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2008వ సంవత్సరంలో 4 బ్రాంచీలతో 240 స్టూడెంట్స్తో స్టార్ట్ చేయడం జరిగింది. 13 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇప్పటికి. ఈ 13 సంవత్సరాల్లో 15 కోర్సుల వరకు కొత్త కోర్సులు, అట్లాగే 4000 మంది వరకు స్టూడెంట్స్ ఉండడం జరిగింది. ఇన్ ది జర్నీ ఆఫ్ దిస్ 13 years అవర్ కాలేజ్ అచీవ్డ్ NBA అక్రిడియేషన్, NAC A గ్రేడ్ అక్రిడియేషన్, అటానమస్ స్టేటస్, ISO సర్టిఫికేషన్, అట్లానే UGC 2F and 12B status for getting the various funds from DST and AICT projects. అట్లానే ఈ 13 సంవత్సరాల్లో కూడా కాలేజీ చాలా మంచి పేరు తెచ్చుకుని కృష్ణా జిల్లాలో అన్ని టాప్ కాలేజెస్తో సమానంగా అడ్మిషన్లు చేసుకోవడం జరుగుతోంది. మా కాలేజీలో ఫారిన్ యూనివర్సిటీస్ తోటి MOU కూడా చేసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ ఇక్కడ స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఫారిన్ కంట్రీ వెళ్ళి అక్కడ స్టడీస్ కంటిన్యూ చేయొచ్చు. అట్లాగే వేరియస్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా, ఇండస్ట్రీస్తో కూడా MOUs చేసుకోవడం జరిగింది. స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ ఇవ్వడానికి, ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి, వీటన్నిటికీ కూడా ఈ MOUs అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మా కాలేజీలో మెయిన్గా అటానమస్ అవటం మూలంగా స్టూడెంట్స్కి CBCS చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీని మూలంగా స్టూడెంట్స్కి తనకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ని ఎన్నుకుని చదవడానికి వీలవుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కాలేజీలో మేము
మైనర్ డిగ్రీ, హానర్స్ డిగ్రీ అని ప్రవేశపెట్టడం జరిగింది. దీని మూలంగా ఏంటంటే సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేసినట్టయితే వాళ్ళకి కావలసినటువంటి మైనర్ డిగ్రీని కంప్యూటర్ సైన్స్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అవి కూడా బాగా వస్తూ ఉంటాయి. ఇటువంటివి ఎన్నో మంచి స్టూడెంట్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సెస్ పెట్టడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైనా స్టడీస్లో కనుక వెనకబడి ఉన్నట్టయితే వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్, మేకప్ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా స్టూడెంట్స్ని ఎప్పుడూ కూడా మేము కంటిన్యూస్గా మిగతా యూనివర్సిటీస్కి, ఐఐటీస్ కానీ ఎన్ఐటీలకు కానీ ఎప్పుడూ కూడా పేపర్ ప్రజెంటేషన్స్కి, గెస్ట్ లెక్చర్స్ పంపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మా కాలేజీల్లో కూడా రెగ్యులర్గా రకరకాల టెక్నికల్ ఫెస్టివల్స్, కల్చరల్ ఫెస్టివల్స్ కూడా చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరోవైపు ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ సెల్ లక్ష్యాన్ని నిజం చేస్తూ మొత్తం 510 మంది విద్యార్థులు ఉండగా వారికి 485 ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇందులో 325 మంది విద్యార్థులలో ప్రతి ఒక్కరికి కనీసం ఒక ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగిందని చెప్పడానికి సంతోషంగా ఉందన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, డిఎక్సి, విప్రో, ఐబిఎం, ఎక్సావార్, ఆర్కెంచర్, కాప్ జెమిని, గెలాక్సీ సొల్యూషన్స్, వర్చుసా, టెక్ మహీంద్రా సహా మొత్తం 62 కంపెనీలు ప్రాంగణ ఎంపికలు నిర్వహించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో 2008 విద్యా సంవత్సరంలో స్థాపించబడిన 310 కళాశాలల్లో 62 బహుళ జాతీయ సంస్థలతో ప్రాంగణ ఎంపికలు జరిపిన ఏకైక కళాశాల ఎన్ఆర్ఐ మాత్రమే. సంవత్సరంలో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆగిరిపల్లి సమీపంలో స్థాపించడం జరిగింది. ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో 2011లో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ 7 మంది నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల చేత ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ స్టాఫ్ అయినటువంటి యాప్టిట్యూడ్ ట్రైనర్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ట్రైనర్స్, టెక్నికల్ ట్రైనర్స్తో ప్రారంభించి విద్యార్థులను ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మొదటి సంవత్సరం నుంచే శిక్షణ ఇచ్చి వాళ్ళకి శిక్షణ నైపుణ్య తరగతులు నిర్వహిస్తూ వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలను పెంపొందించే దానికోసం ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ స్థాపించడం జరిగింది. స్థాపించిన మొదటి సంవత్సరం నుంచే 100% ప్లేస్మెంట్స్ సాధిస్తూ విద్యార్థుల యొక్క అవసరాలకు అనుగుణంగా, విద్యార్థుల యొక్క క్వాలిటీస్కి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళని నైపుణ్యమైనటువంటి శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా ఉపాధి అవకాశాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. ఈ కళాశాల ప్రత్యేకత ఏంటంటే కేవలం ప్లేస్మెంట్స్ అనేది 4వ సంవత్సరంలో వస్తున్నాయి కాబట్టి ట్రైనింగ్ అనేది 4వ సంవత్సరంలోనే జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ మొదటి సంవత్సరం నుంచే ఇంగ్లీష్ భాషపై పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ వంటి ఎన్నో అంశాలపై విద్యార్థులకు నిరంతరం తర్ఫీదు ఇవ్వడం ద్వారా వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా మొదటి సంవత్సరం నుంచే తీర్చిదిద్దుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి యాప్టిట్యూడ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ వాటిపైన శిక్షణ ఇవ్వడం ద్వారా శిక్షణ నైపుణ్యాలు పెంపొందించడం వల్ల బహుళ జాతీయ సంస్థల్లో ఈ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఉంటుంది. గత సంవత్సరంలో చూస్తే మాకు రిజిస్టర్ అయినటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా 100% ప్లేస్మెంట్ చేస్తూ వారి యొక్క గరిష్టమైనటువంటి శాలరీ 4 లక్షలు, మ్యాక్సిమం శాలరీ 12 lakhsతో ఈరోజు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ నిరంతరం కృషి చేస్తూ వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉంది. ఈ విధంగా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్తో పాటు ఇండస్ట్రీస్తో అవగాహన ఒప్పందం కుదిరించుకొని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ తీసుకొని కళాశాలలోనే వాళ్ళని శిక్షణించే ద్వారా ఈరోజు హెక్సావేర్ సెగ్వే ప్రోగ్రాము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మోడల్లో జరుగుతుంది. ప్లస్ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యతో పాటు ఉన్నత విద్యతో పాటు విద్యా అవకాశం కోసం ఈ యొక్క ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ నిరంతరం కృషి చేస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి సహకరిస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అకాడమిక్స్తో పాటు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచడం కోసం మా స్టూడెంట్స్కి విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటితో ఎంఓయూస్ చేసుకొని రెగ్యులర్గా ఇండస్ట్రియల్ విజిట్స్,
వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్, దీని ద్వారా స్టూడెంట్స్కి ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కలుగుతుంది. వీటితో పాటు మెకానికల్ ఇంజనీరింగ్, హయ్యర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేసే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇన్ క్యాంపస్లోనే ఈవినింగ్ వీల్ బీ గివింగ్ కోచింగ్, 1 hour కోచింగ్ డైలీ అండి. గేట్ కానీ అదర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మా కమిటెడ్ ఫ్యాకల్టీతో మేము ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. కెరీర్ టైమ్స్లో మరో షార్ట్ బ్రేక్. అంతేకాక ఏపీలో సింటల్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అత్యధికంగా 25 మంది విద్యార్థులు ఎంపికైనది ఈ ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచే. కాగా దీనికి మూల కారణం తమ ప్లేస్మెంట్ విభాగంలో 8 మంది నిష్ణాతులైన ప్రత్యేక శిక్షణా బృందాన్ని నియమించడమే అంటున్నారు కాలేజ్ యాజమాన్యం. ప్రాంగణ ఎంపికకు కావలసిన శిక్షణను క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఇంజనీరింగ్ 3వ సంవత్సరం నుంచే సుమారుగా సంవత్సరన్నర కాలం పాటు శిక్షణను అందిస్తున్నారు అక్కడి ఫ్యాకల్టీ. NRI Institute of Technology established in 2008. సో యాక్చువల్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి టోటల్గా 3 సెక్షన్స్ ఉన్నాయి మాకు. టోటల్ ఇంటేక్ ఆఫ్ 180 స్టూడెంట్స్ ప్లస్ లాటరల్ ఎంట్రీ. ఓవరాల్ 210 స్టూడెంట్స్ మాకు స్ట్రెంత్ ఉందండి. అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్లో వీ హ్యావ్ వెరీ వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ దే హ్యావ్ అబ్టైన్డ్ దర్ PhD degree, and some of the faculty they are pursuing their PhD, and some of the faculty they are yet to receive their degree. And the department has well equipped laboratories, and మొత్తం కలిపి 10 laboratories ఉన్నాయి మాకు. So along with the labs that are provided to the students, we also have research and development lab with which is actually for faculty to carry out their latest innovations, and it's also for the students also. And apart from this, we are providing coaching to the students regarding the core subjects in electronics and communication engineering. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ 4-year డిగ్రీ అయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని మీట్ అయ్యే విధంగా మేము వాళ్ళని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో భాగంగా క్యాంపస్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ద్వారా మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. దీనివల్ల ఏంటంటే టాప్ MNC కంపెనీస్లో వాళ్ళు ప్లేస్మెంట్ పొందే విధంగా మేము వాళ్ళని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి సంవత్సరం మాకు వచ్చే స్టూడెంట్ బ్యాచెస్లో టోటల్గా 80% అబౌవ్ స్టూడెంట్స్ దే హ్యావ్ బీన్ రిక్రూటెడ్ టు టాప్ MNC కంపెనీస్. స్టూడెంట్ అచీవ్మెంట్స్కి వచ్చేసరికి మాకు వీ హ్యావ్ 3 Guinness World Records రిలేటెడ్ టు ద స్టూడెంట్స్, అండ్ 1 batch of students they have designed a satellite, and that is supported by ISRO, and actually last previous batch of students they have done a miniature size electronic gadgets, miniature size mixer and grinder తయారు చేశారు. సో టోటల్గా 3 Guinness World Records సొంతం చేసుకున్నాము. MBA ప్రోగ్రామ్ని 2019 నుంచి ప్రారంభించడం జరిగింది. ఇందులో 4 స్పెషలైజేషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి ఫైనాన్స్, రెండోది HR, మూడోది మార్కెటింగ్, నాలుగోది సిస్టమ్స్. ఇక్కడ మా కరికులం ఎలా డిజైన్ చేయబడింది అంటే ఇండస్ట్రీ అవసరాలని బట్టి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడంతో డిజైన్ చేయబడింది. సో ఇక్కడ మేము స్టూడెంట్స్కి రెగ్యులర్ క్లాస్ వర్క్తో పాటు మేనేజ్మెంట్ యాక్టివిటీస్, క్లాస్ రూమ్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్, మూడోది ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ద్వారా స్టూడెంట్కి క్లాస్ రూమ్లో చెప్పిన సబ్జెక్ట్ గురించి పూర్తి అవగాహన రావడం కోసం ప్రతి వారం అంటే ప్రతి శనివారం మేము యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ యాక్టివిటీస్ ద్వారా ఏంటంటే ప్రాక్టికల్గా మేము ఆ వారం మొత్తం చెప్పినవి ప్రాక్టికల్గా వాళ్ళకి అవేర్నెస్, ప్రాక్టికల్గా వాళ్ళు వర్క్ చేస్తారనమాట. దాని యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తారు, ఏ సబ్జెక్ట్ అయితే మేము నేర్పించామో దాన్ని. రెండోది ఏంటంటే మేనేజ్మెంట్ యాక్టివిటీస్. మేనేజ్మెంట్ యాక్టివిటీస్లో మేము కేస్ స్టడీస్, సెమినార్ ప్రజెంటేషన్స్,
బిజినెస్ ఐడియాస్ ఇవన్నీ మేము ట్రైన్ చేస్తాం స్టూడెంట్స్ని. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, అనలాటికల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. మూడోది మేము ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే ప్లేస్మెంట్ ట్రైనింగ్. ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్ వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఇండస్ట్రీ నుంచి ఏదైనా ప్లేస్మెంట్ వచ్చినప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూస్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఎలా గ్రో అవ్వాలి అనేది మేము నేర్పిస్తాం ఇక్కడ. ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఏ గ్రాడ్యుయేషన్ నుంచి అయినా సరే స్టూడెంట్ రావచ్చు, కాకపోతే వాళ్ళకి 50% ఆర్ అబోవ్ 50% అకాడమిక్స్లో స్కోర్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే ఎంబీఏకి ఎలిజిబుల్ అనమాట. సో దీంతో పాటు ఇప్పుడు మాకు యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్ ప్లేస్ అయ్యారు. ఒక హెచ్సిఎల్లో, ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సిలో ఆల్రెడీ ప్లేస్ అయ్యారు. సో మనకి ఇక్కడ ఎంబీఏ చేయటం వలన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి. అలాగే స్టూడెంట్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా రిచ్గా ఉంటుంది. ఫ్రెష్మెన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫస్ట్ ఇయర్ డిపార్ట్మెంట్గా పిలుస్తారు. ఏ స్టూడెంట్ అయినా సరే బ్రాంచ్తో సంబంధం లేకుండా 1 ఇయర్ పాటు ఈ బ్రాంచ్ కింద ఉంటారండి. స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఇన్స్టాల్ చేశారండి. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం 4 పాయింట్స్ అండి. సేజ్ అని ఒకటి ఉంది. ఎస్ స్టాండ్స్ ఫర్ సోషలైజింగ్, ఏ స్టాండ్స్ ఫర్ అసోసియేటింగ్, జీ స్టాండ్స్ ఫర్ గవర్నింగ్, ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పీరియన్స్. సోషలైజింగ్లో మనం చెప్పేది ఏంటంటే స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఎటువంటి భయం లేకుండా అకాడమిక్ సెక్టార్తోనూ, తోటి స్టూడెంట్స్తోనూ, వాళ్ళకు వచ్చేటటువంటి ఫ్యాకల్టీతో మూవ్ అవటం అనేది నేర్చుకుంటాడు. అసోసియేటింగ్ అనే కాన్సెప్ట్లో వచ్చేసరికి డిపార్ట్మెంట్లోకి జాయిన్ అయిన తర్వాత, పలానా బ్రాంచ్లో జాయిన్ అయిన తర్వాత ఈ బ్రాంచ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, తర్వాత మెషిన్స్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ల్యాబ్స్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్కమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తారండి. తర్వాత థర్డ్ పాయింట్ గవర్నింగ్ పాయింట్స్లో మనం నేర్పించేది ఏంటంటే కాలేజీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అకాడమిక్ సెక్టార్లో ఏ విధంగా మార్క్స్ రావాలి, ఏ విధంగా స్కోర్ చేయాలి, అవన్నీ కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా గవర్నింగ్ దాని కింద నేర్పిస్తామండి. తర్వాత ఎక్స్పీరియన్సింగ్, ఇది టోటల్లీ రిలేటెడ్ విత్ అకాడమిక్ సెక్టార్. వాడు ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా సరే ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ వాటి యొక్క మినిమం ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. ఆ ఫండమెంటల్స్ ఇక్కడ ఇంజనీరింగ్ బ్రాంచెస్తో ఏ విధంగా రిలేట్ అయినవి, వాటికి సంబంధించి బ్రిడ్జ్ కోర్సు లాగా నడిపిస్తామండి. ఈ 4 పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. ఈ 4 పాయింట్స్తో పాటు డిసిప్లైన్ మెయిన్ ఆస్పెక్ట్ ఎట్లా అంటే దీన్ని డిఫరెంట్ లేయర్స్తో మేము మానిటరింగ్ చేస్తామండి. చేరినటువంటి స్టూడెంటు లాస్ట్ 4th ఇయర్కి వెళ్ళేసరికి ఒక చేత్తో సర్టిఫికెట్, రెండో చేత్తో జాబ్ ఆపర్చునిటీ, 2 తీసుకొని వెళ్తున్నారండి. ఇది మేము చెప్పింది కాదండి, అల్యూమినిలో ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ మెంబర్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్ఆర్ఐ కాలేజ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను 3rd ఇయర్ బీటెక్లోని డిఎక్సీ అనే కంపెనీలో 4 lakhs ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యాను. అండ్ ఈ కాలేజ్లో స్పెషలైజేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నప్పుడే మనకి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 3rd ఇయర్లో ఉండగానే మనకి ప్లేస్మెంట్ ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. అలాగే మన ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ అందరూ ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. సో స్టూడెంట్స్కి ఏదైనా డౌట్స్ ఉన్నా చాలా ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం చైర్మన్ సార్ కూడా మనకి అందుబాటులోనే ఉంటారు. ఎప్పుడు ఏ స్టూడెంట్కి ఏ ఇబ్బంది కలిగినా వెంటనే సార్ రెస్పాండ్ అవుతారు. మన ప్లేస్మెంట్ డైరెక్టర్ సార్ డాక్టర్ ఎన్వి సురేంద్రబాబు గారు కూడా స్టూడెంట్స్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. సో స్టూడెంట్స్ అందరికీ ఏ ఇబ్బంది కలగకుండా ప్లేస్మెంట్ ఇప్పించి పంపించే బాధ్యతగా తీసుకుంటారు. ఇది వాటి కెరీర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV.